ఒకరోజు గ్రామానికి చెందిన కొంతమంది మగవాళ్లు పెద్ద సరస్సు దగ్గరికి వచ్చారు. ఇక్కడ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, స్నానం చేసేద్దాం అని బట్టలు ఒడ్డున పెట్టి చెరువులోకి దిగారు. వాళ్లకు తెలియకుండా నీళ్ల అడుగున నీలాక్షి చూస్తోంది. మొదటగా ఆమె మెల్లగా నీళ్లలో గిర్రున తిరిగింది. అలా తిరగగానే నీళ్లు అలలుగా మారాయి. ఏంటి రా, ఇంతవరకు నిశ్శబ్దంగా ఉన్న సరస్సు ఇప్పుడు ఎందుకు ఊగుతోంది అని ఒకడు అడిగాడు. అంతలోనే ఒకరి సబ్బు చేతిలోంచి జారి నీళ్లలోకి పోయింది. మరో వ్యక్తి నీళ్లలో నిలబడి ఉంటే కాళ్ల దగ్గర ఎవరో తాకినట్టు అనిపించింది. అరే, చేప తాకిందా? లేద్రా, నాకు కూడా అలాగే అనిపించింది. అందరూ కంగారుగా చుట్టూ చూశారు. అప్పుడే నీళ్ల మీద చిన్న నవ్వు వినిపించింది. నీళ్ల మధ్య నుంచి నీలాక్షి ఒక్కసారిగా పైకి వచ్చింది. ఇంతవరకు అల్లరిగా నవ్విన ముఖం క్షణంలోనే మారిపోయింది. కళ్ళు నల్లగా మెరిశాయి. నీళ్ల చుట్టూ గిరగిరా తిరగసాగాయి. ఇది సరదా కాదు అని ఒకడు చెప్పేలోపే నీళ్లలోంచి చల్లని చెయ్యి అతని కాళ్లను పట్టుకుంది. అమ్మో అని కేక వేశాడు. అతను నీళ్లలోకి లాగబడిపోయాడు. మిగిలిన వాళ్లు బయటికి రావాలని ప్రయత్నించారు. కాని నీళ్లు బరువుగా మారాయి. ప్రతి అడుగు వేసినా ఎవరో కింద నుంచి పట్టుకున్నట్టు అనిపించింది. ఆమె స్వరం గంభీరంగా వినిపించింది. ఇది మీ ఆటస్థలం కాదు, ఇది నా లోకం. ఒక్కొక్కరిగా నీళ్లలోకి మాయమయ్యారు. ఎవరి కేకలు కూడా బయటికి రాలేదు. సరస్సు మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కొద్దిసేపటికి నీళ్లు మామూలుగానే కనిపించాయి. అలలు కూడా లేవు. ఆ రోజు తర్వాత ఆ సరస్సు దగ్గరకు ఎవరూ వెళ్లలేదు. రాత్రివేళ అక్కడి నుంచి ఎవరైనా నీళ్ల శబ్దం వినిపిస్తే గ్రామస్తులు ఒక్క మాటే అంటారు, నీలాక్షి ఇంకా ఆకలిగానే ఉంది.